నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రథసప్తమి అంటే ఏంటి, రథసప్తమి రోజున స్నానం ఎలా చేయాలి, పూజ ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే. శివకేశవులకి ఇరువురికి మాఘం ప్రీతికరమైనదే. ఉత్తరాయణ మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతాం. సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్య సప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అని పేరు ఎలా వచ్చింది అంటే, మిగతా ఏ పండగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే, సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట. ఒక్క చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? 2 చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రయాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఇది నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేయడం, అలాగే సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చదవటం చేయాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. సరే, ఇప్పుడు రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మాఘ శుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘ శుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మన్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చెయ్యాలి. సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా విప్పిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు. నది స్నానానికి వెళ్లే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్ళల్లో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్లేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు తల మీద, భుజాల మీద, మోచేతి మడతల మీద, అరచేతుల్లోనూ మొత్తం 7 జిల్లేడాకులను తలపైన ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగుపండు పెట్టి తలస్నానం చేస్తూ సూర్య శ్లోకాన్ని చదువుకోవాలి. మరి జిల్లేడాకుల్ని రేగిపండ్లకే ఎందుకు పెట్టుకోవాలి? వాటికి ఉన్న ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుందామా? రథసప్తమి నాటి శిరస్నానంలో జిల్లేడు రేగాకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకుని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి ఉన్నాయి. వాటిని గురించి తెలిసి ఆచరించినా తెలియక ఆచరించిన సత్ఫలితం మాత్రం తప్పక ఉంటుంది. కానీ తెలిసి ఆచరించడం ద్వారా తాను లాభపడుటే గాక ఇతరులతోనూ చేయించి వారిను సత్ఫలితాలను చేయవచ్చు. ఇక జిల్లేడాకు గురించి తెలుసుకుందాం. శ్లేష్మ, పైత్య, వాత దోషాలను జిల్లేడాకు హరిస్తుంది. చర్మ రోగాలను, వాత నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్ని, పక్షవాతాన్ని, బోధకాలు వ్యాధిని పోగొడుతుంది. ఇందులో తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించే విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పువ్వులు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయి. రేగిపండు, రేగి చెట్టు, దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి. ఆకును నూరి తలకు రుద్దుకుని స్నానం చేస్తుంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుని నలగొట్టి కషాయం కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది. అయితే జిల్లేడాకు, రేగు పండు విషయంలో కొన్ని దోషాలున్నాయి. కనుక వాటిని తినే ముందు వైద్యుని ద్వారా తెలుసుకుని ఉపయోగించాలి. రథసప్తమి నాడు ఏం చేయాలంటే, రథసప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగుపండ్లు వేసుకుని చేస్తే మంచిది. భాస్కరునికి ఇష్టమైన రథసప్తమి నాడు స్నానం ఆచరిస్తూ సూర్యభగవానుడికి మనం అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఆవు నేతితో దీపం వెలిగించి సూర్యభగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది. సూర్యునికి ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్థించాలి.
రవితేజునికి రేగిపళ్ళంటే ఇష్టం కనుక రేగిపళ్ళను పరమానాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి. స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే బియ్యపిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదుల దీపాములతో అలంకరించి అందున ఎర్రని రంగురంగుల పువ్వులను సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికైనా సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుడి అనుగ్రహముచో ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. ఇక మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.